అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో మనం ఉన్నాం. 2వ అధ్యాయంలో మనం ఉన్నాం. నేను దగ్గరికి వేసి వచ్చాను, కానీ నా దోత ఏం చేసిందంటే మళ్ళా విడదీసి వచ్చింది. ఎందుకని అది కూడా కాస్త చూడు. ఏంటి ఫ్యాన్ కూడా కట్టిండి అమ్మ కాసేపు కాస్త. ఎందుకంటే మనతో పాటు అనేకులకి ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి వారికి లైట్ కూడా వేసుకోండి, పర్లేదు. కొంచెం చక్కగా వాక్యం కూడా క్లియర్ గా కనిపిస్తుంది. ఓకే, మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నీ కూడా మీరు చూసుకుని చేసుకోవాలి కదా. ఇంకా అన్నీ కూడా నేనే చూసి నేనే మాట్లాడాలి అంటే ఇంకా నేనేం చేయలేను. ఎందుకంటే లైటింగ్ సరిపోలేదండి అని మీకు అనుమానం రావాలి. లైట్ వేసుకోవాలి, సౌండ్ వచ్చేస్తుందండి అని రోజు మనం చెప్పుకుంటున్నాం కదా. ఈ అలవాటు ఉండాలి ఎప్పుడు కూడా. సంఘంలో అయినా సరే, ఎక్కడైనా సరే మనం పరిచర్యకు ఎలా ఉండాలి? సహకారులుగా ఉండాలి. ఎంతసేపు కాపరే చేసుకోవాలంటే కష్టం కదా. ఒక్కొక్క కాపరి ప్రొద్దుటే వచ్చి అందరినీ పిలుస్తూ ఉంటాడు, అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటాడు. ఆయనే శుభ్రం చేసుకుని అన్ని చేసుకుని చైర్లు వేసుకుని. ఎందుకని పరిచారికులు ముందుకు రాక వస్తారు. ఇప్పుడు సాగ తీసుకుని అన్ని సమకూర్చుకుని మరలా వెళ్ళినట్టునే కొండ మీద పడిపోవాలి, కంచం మీద పడిపోవాలని వండుకుని ఆ రోజు దేవుని కనీసం ఉదయాన్నే వెళ్ళి అక్కడ తుడిచి పోని క్లియర్ చేసి అన్ని కూడా సరిచేసి రావాలని యవనస్తులకి ఉండదు, పెద్దవారికి ఉండదు, ఎవరికీ ఉండదు. అలా సంఘంలో ఎంతసేపు కూడా కాపరి కష్టపడాలి అంటే కష్టం. కనుక ఎప్పుడు కూడా కాపరికి ఎలా ఉండాలి? కుడి భుజాలుగా మనం ఉండాలి, సహకారులుగా ఉండాలి. ఇది ఈ అలవాటు మంచిది. సరే, ఇప్పుడు మనం అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం ముగింపులో ఉన్నాము. ఇక నేను టైం చెప్పట్లేదు, అది ముగించేసుకుంటాము అని నేను అంటలా. ఎందుకని? మన చేతిలో లేదు. ఆత్మదేవునికి అప్పగించుకుని మనం ప్రారంభించాం కనుక ఆత్మదేవుడు ఏ విధంగా నడిపిస్తున్నారో అదే రీతిలో మనం నడుస్తున్నాం. ముగించేసుకోవాలనుకుంటే ముగించేసుకోవచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవునికి ఆధిపత్యాన్ని ఇచ్చాం గనుక ఆయన ఈ విధంగా నేర్చుకోండి అన్నట్టుగానే నడిపించుకెళ్తూ ఉన్నారు. కనుక మనం దైవ చిత్తం చూద్దాం ఈ దినం, ఒకవేళ ఎంతవరకు మనం మరి ధ్యానించగలమో అనేది. ఇది 8వ వర్తమానము అపోస్తుల కార్యములు ప్రారంభించినప్పటి నుంచి. మీకేమైనా గుర్తుందా? 8 అయిపోయినాయి. 8 అయిపోయినాయి. 9వ వర్తమానం, 9వ సందేశం. అవునా? నా దగ్గర ఉన్నాయి, రికార్డింగ్స్ ఉన్నాయి. అయితే నేను మరలా డిలీట్ చేసేస్తాను. పంపించి ఒకవేళ ఉంచుకుంటే దాచుకుంటే మంచిది. సరిగా విని చక్కగా నేర్చుకుని ఒకవేళకి డిలీట్ చేసేసుకున్నా పర్వాలేదు. వినకుండా డిలీట్ చేసేస్తే ఇంకా నేనేం చేయలేను. ఎందుకంటే నా దగ్గర కూడా ఉండదు. అలాగని నా దగ్గర ఏమి పుస్తకాలు లేవు, డైరీలు లేవు, రాయట్లేదు. ఓకే, మంచిది. ఇప్పుడు ఎక్కడి వరకు ధ్యానించాం మనం? 40వ వాక్యం వరకు ధ్యానించాం. ఏమని ఉంది 40వ వాక్యం? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. ఈ సందేశం ఆల్రెడీ నిన్నటి వర్తమానంలో మీకు సమృద్ధిగా ఉంటది కనుక ఇక నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. కనుక నెక్స్ట్ వచనం చదువుకుందాం. ఏమను? కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడ ప్రారంభమైంది ఈ ప్రసంగం? చెప్పాను కదా, మేడగదిలో. సరే, మంచిది. ఇప్పుడు ఇక్కడ పుస్తకంలో ఎక్కడ ప్రారంభమైంది? 14వ వచనం. 14వ వచనంలో ప్రారంభమైనటువంటి ప్రసంగం ముగింపుకు వచ్చేసింది.
ముగింపుకు వచ్చిన తర్వాత మరలా రెస్పాండ్ అవుతున్నారు. ఎవరు? విన్నటువంటి ప్రజలు, విన్నటువంటి విశ్వాసులు ఎలా రియాక్ట్ అవుతున్నారో చూడండి. వారు పైనుండి కూడా మనం నిన్నటి దినాన్ని మనం ధ్యానించాం. 7వ వాక్యం 37వ వాక్యం. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, లేదంటే హృదయములో పొడవబడి కదా, హృదయములో పొడవబడి ఏం చేశారు వారు? సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా ఏం చెప్పాడు ఆయన? మొదట మీరు మారు మనసు పొందాలి, 2 పాపక్షమాపణ పొందాలి, 3 యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందాలి, 4 పరిశుద్ధాత్మను పొందాలి కదా. ఇదంతా కూడా మనం చక్కగా ముందే ధ్యానించాం. ఈ ప్రసంగమంతా విన్న తర్వాత వారు విని ఏం చేశారు? ఖచ్చితముగా బాప్తిస్మము పొందారు. అవునా? ఈరోజు కొన్ని వందల వర్తమానాలు వింటున్నారు చాలా మంది కదండి. కొన్ని వందల మెసేజ్లు, వందల సేవకులు వచ్చి వర్తమానాలు ఇస్తూ ఉన్నారు మన చర్చెస్ లో, సంఘాలలో కదండి. ఇవే వాక్యాలు, ఇదే రక్షణ సువార్త. కానీ అక్కడున్నటువంటి ప్రజలు హృదయములలో ఏమైంది? అదే వర్తమానం నొచ్చుకుంది. 2 ఏమిటట? పొడవబడింది. పొడవబడింది అంటే ఏమిటి? వాక్యం. వాక్యము ఏమై ఉన్నది? ఖడ్గమై ఉన్నది. ఆడెవడు బల్లిముతో ప్రక్కలు పొడిచేడు యేసుప్రభు. అలాగా ఆ బల్లిం వలె, ఖడ్గం వలె సూటిగా ప్రసంగిస్తూ ఉన్నటువంటి దైవజనుని నోట నుండి వచ్చేటువంటి దైవ మాట, ఆ మాట, ఆ వాక్యము ఎలా వెళ్లి పొడుచుకుంటుందట? ఖడ్గము వలె ఇది హృదయాలను పొడుస్తూ ఉందట. ఎంత అద్భుతమైనటువంటి సందేశం అంటే అది. కానీ చాలా మందికి పొడుస్తున్నట్టు ఉంటది, కానీ ఏం చేస్తారు? మరలా ఏదో దున్నపోతు మీద ఏదో సూది పట్టుకెళ్లి గుర్చితే ఏమవుతుంది? అలాగా ఫీల్ అవుతారు వాళ్ళు. ఎందుకని? ఎంత అద్భుతంగా ఆత్మ పూర్ణుడై ప్రసంగించి వెళ్తున్నటువంటి సేవకులు మనం చూడలేదు, సువార్త సభల్లో మనం గమనించలేదు. ఆ వాక్యం ఖడ్గం కాదా? సూదంటారా? పినీస్ అంటారా? అవునా? ఆ వాక్యం ఎందుకు పొడవబడట్లేదు వాళ్ళకి? ఎందుకు నొచ్చుకోవట్లేదు వాళ్ళు అంటే పొడవబట్టడానికి అవకాశం ఇవ్వట్లేదు, నొచ్చుకోవడానికి ఒప్పుకోవట్లేదు వాళ్ళు. అలా చెప్తారే, సేవకుడు కదా అలా చెప్పి వెళ్ళిపోతాడే. అలా దులిపేసి మరలా ఎక్కడ కలిసిపోతున్నారు? మొన్న ఒక సామెత చెప్పాను. దేని గురించి? పందిని గురించి కదా. ఇవి లేదు, అందుకే ఇలాగా చూస్తుంది ఇవిడ కదా. అలాగా వీరేంటంటే ఆ రాత్రి చక్కగా వచ్చిపోయి కాసేపు ఏదో కొంచెం బాధ కలిగినప్పటికీ కూడా ఏదో కళ్ళు తుడుచుకుంటూ వెళ్తారు, పోని ఇంటి వరకు పడుకుంటారు, మరలా రొద్దుటికి లేద్దులోకి మామూలే. అవునా? ఆ రకంగా ఏమైపోతుంది? వాక్యము నిష్ప్రయోజనం అయిపోతుంది, వ్యర్థమైపోతూ ఉంది. పొడవబడినప్పటికీ కూడా కొందరికి గాయం అవట్లేదు, నొచ్చుకోవట్లేదు. అలాగే కొందరైతే అవకాశమే ఇవ్వట్లేదు. కొందరైతే ఏదో ఆ సమయానికి కొంచెం ఫీలింగ్ అయి ఏదో ఇంకా రక్షణ పొందేయాలని ఒక పట్టుదలతో వెళ్తారు. తర్వాత మరలా భార్య ఒప్పుకోలేదు, భర్త ఒప్పుకోలేదు, లేదంటే అలాగే ఇలాగా ఎన్నో సాకులు. అయ్యో ఇంకా మా ఊళ్ళో అయితే చూస్తే అసలు కులమడ్డు వచ్చేస్తుంది. మధ్యలో ఏమడ్డు వచ్చేస్తుంది? కులమడ్డు వచ్చేస్తుంది. కుల కట్టడలు అడ్డొచ్చేస్తున్నాయి, లేదా వారి మత ఆచారాలు అడ్డొచ్చేస్తున్నాయి. నొచ్చుకున్న మారు మనసు కలిగేటువంటి స్థాయికి వచ్చినప్పటికీ కూడా వీరేమైపోతున్నారంటే ఆ చిట్ట చివరి ఆ యొక్క గీత ఏదైతే ఉందో, ఆ హద్దు ఏదైతే ఉందో, ఆ హద్దు దాటి యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించలేనటువంటి పరిస్థితులు చాలా మంది ఈ రోజు ఉండిపోతున్నారు. కానీ ఈ సేవకుని యొక్క ప్రతిఫలం మనం చూస్తున్నాం. ఏమని చదివాం? ఎక్కడ? 41వ వాక్యంలో, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు కదా బాప్తిస్మము పొందేశారు. ఇక చూడండి ఎంత సమయం పట్టి ఉంటుందంటారు సార్, ఆలోచించండి. ఆ సిచ్యువేషన్లోకి మనం వెళ్దాం, ఆ సందర్భంలోకి.
ఉదయాన్నే వీరు ఆరాధన ప్రారంభించారు, పాటలు పాడారు, దేవుని స్తుతించారు చక్కగా. తర్వాత కాస్త అక్కడ ఉన్నటువంటి వాక్శక్తితో వారందరూ కూడా ఏమవుతున్నారు, నింపబడి అన్య భాషలు మాట్లాడుతూ ఉన్నారు. ఈలోపు ఈ శబ్దం ఏమిటని ఆయా గృహాలలో చక్కగా వంటలు చేసుకుని తింటున్నటువంటి వారందరూ కూడా కదిలి, ఏదో గొడవ జరిగితే మాత్రం వచ్చేస్తుంటారు కదా, ఉన్న పని పక్కన పెట్టేసైనా సరే ఎలా కొట్టుకుంటున్నారా, అవునా కదా నవ్వుతారు, ఎలా కొట్టుకుంటున్నారా, ఏం తిట్టుకుంటున్నారా అని చూసి వాళ్ళు చాలా మంది కనిపిస్తూ ఉంటారు. పోనీ వచ్చి విడదీస్తారంటే విడదీరు, అలా చూస్తారు. అసలు ఎవరు గెలుస్తారా, ఎవరెక్కువ బాగా తిడుతున్నారా, ఎవరెక్కువ బాగా కొడుతున్నారా, అవునా. కానీ యేసుప్రభు అంటాడు, సమాధాన పరుచువారు ధన్యులు, వారెవరి కుమారులట, దేవుని కుమారులు అవుతారు. ఎప్పుడైనా సరే ఇద్దరు వ్యక్తులు గొడవ పడుతూ ఉంటుంటే వారి గొడవలో ఏదో పచ్చగడ్డి మీద ఏది అగ్గి పోసినట్టుగా కాకుండా ఏం చేయాలి, నీళ్లు పోసినట్లుగా ఉండాలి క్రైస్తవుడు. అందుకే ఆ మాట చెప్పాడు ఆయన. సమాధాన పరిచేవారు ఎలాగా, దేనితో సమాధానం, ఇద్దరు వ్యక్తుల మధ్య సమాధానం ఇవ్వాలి. 2 అతి ప్రాముఖ్యంగా ఏమిటంటే దేవునికి మనుష్యునికి సమాధానం తెగిపోయింది. ఎప్పుడు తెగిపోయింది, పొద్దున ఏదో జోక్గా అనుకుంటున్నారు కదా మీరు, మొదటి ఆదాము ఎవరు, కడమ ఆదాము ఎవరని. మొదటి ఆదాము దగ్గర ఏమైపోయింది, కట్ అయిపోయింది సమాధానం, తెగిపోయినటువంటి బంధం. ఈరోజు ఈ కడమ ఆదాము యేసు క్రీస్తు వచ్చి ఏం చేస్తున్నాడు, ఈ మనుష్యుణ్ణి దేవుణ్ణి 2 చేతులతో కలుపుతున్నాడు ఆయన. అందుకే ఆయనకి మధ్యవర్తి అని పేరు, సమాధానకర్త అని పేరు. ఊరికినే పేర్లు రాలేదు ఆయనకి, ఆయన పాత్రలకు తగినటువంటి, ఆయనకి అప్పగించబడినటువంటి పనులకు లేదా క్రియలకు వచ్చినటువంటి బిరుదులవి, దేవుడిచ్చినటువంటి అభిషేకాలవి. అందుకే ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండును అంటాడు ప్రకటన గ్రంథంలో. ఎందుకు వచ్చినాయి అంటే ఆయన అప్పగించిన ప్రతి పనిని కూడా ఆయన సంపూర్తి చేసి వెళ్ళాడు. ఏదో కేవలం శిలువ మీద మరణించి వెళ్ళిపోయాడు అనుకుంటాం మనం, కానీ ఆయనకి ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ జరిగించుకుంటూ వెళ్ళాడు కనుకని అన్ని నామముల కన్నా పైనామముగా హెచ్చించబడ్డాడు ఆయన. ఒకటే నామం పెట్టాడు, ఇక యేసు అనే నామం తప్ప మరొక మార్గం లేదు. ఆ తలుపు ఒకటే తీసి ఉంచాడు, వేరే మార్గం ఏది కూడా లేదనమాట. అంతలా హెచ్చించబడినటువంటి గొప్ప దేవుడు. అలాగే ఇప్పుడు ఇక్కడ చూస్తే ఆయన వాక్యాన్ని అంగీకరించారు. వారు అంగీకరించిన వెంటనే వారు ఏం చేశారు, బాప్తిసం పొందేశారు. అసలు స్పాట్ అనమాట డిసిషన్. ఇక మరలా ఇంటికి వెళ్ళి అమ్మని అడుగుతాను, తమ్ముని అడుగుతాను, అన్నని అడుగుతాను, అయ్యో వీళ్ళందరూ ఫుల్ చేస్తున్నారు, నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నారు. మా ఓళ్ళు రక్షణ పొందినప్పుడు మామూలు శోధన కాదు, ఉదయాన్నే బాప్తిసం ఇద్దామని సిద్ధపడ్డాం. ఈ లోపు కువైట్ నుంచి ఫోన్లు, దుబాయ్ నుంచి ఫోన్లు, ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు, ఎన్ని ఫోన్లు వచ్చేస్తున్నాయో. మా పెళ్లిళ్ళు చేయకుండా నువ్వు అలా చేసేసుకుంటావా అంటారు ఒకళ్ళు. అన్య ఆచారాల కొరకు ఇలాగా మొత్తం మీద మోకరించి నేను సన్నిధిలో ప్రార్థనే తప్ప ఇంకేం చేయలేదు. ఎందుకంటే ఇక కొద్ది నిమిషాలు లేదంటే కొన్ని గంటల్లో మాత్రమే అక్కడ సమయం ఉంది, వెళ్ళి బాప్తిసం ఇచ్చి రావాలా. రాత్రి అంతా సిద్ధపడ్డారు, ప్రొద్దుటికి మాత్రం మరలా వెనక్కి ముందుకి వేస్తున్నారు. ఎందుకంటే లాగి వాళ్ళు ఎక్కువైపోయారు. అయినప్పటికీ కూడా ఎంతమంది లాగినా గాని బలవంతుడైన దేవుడు అని ముద్ర ఉంది మన దేవునికి. ఇక ఆ దేవునికే అప్పగించాను, వారంతట వారే అంగీకరించప్పుడు వచ్చారు. అలాగా ఎందుకంటే అప్పటి వరకు అప్పుడు అనిపిస్తుంది రక్షణ పొందేద్దామని, కానీ మరలా వెనక్కి వస్తా ఆలోచనలు ఎవడిస్తాడంటే వీడిస్తాడు అనమాట. పక్కన ఉంటాడు కదా, ఇంతేరా మరి అలాగే మరి మీ కూతురు పెళ్ళి అవుతుంది ఏంటిరా, మీ కొడుకులు పెళ్ళి అవుతుంది ఏంటి, అలాగే మొత్తం మీద ఏమవుతుంది, వెనక్కి వెళ్ళిపోతుంది, ఏదో ఒక ఆటంకం. కానీ ఇక్కడున్నటువంటి వారు, ఇక్కడున్నటువంటి ఆ వాక్యమే ఎవరైతే విన్నారో, విన్నటువంటి వారు ఎవరి మాటలు విన్నారు, యేసుక్రీస్తుని గురించినటువంటి మాటలు విన్నారు. విశ్వాసం ఎప్పుడు కలుగుతుంది మనకి, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అది ఎవరిని గురించి, యేసుక్రీస్తును గూర్చినటువంటి మాటలు వింటేనే విశ్వాసం కలుగుతుందట. ఆ యేసుక్రీస్తును గూర్చినటువంటి మాటలు విన్నారు కనుక వీరు విని విశ్వాసులయ్యారు. ఆ విశ్వాసం, ఆ యొక్క విశ్వాసం ఏమైందంటే క్రియగా మార్చబడింది. అది వెంటనే
ఒక నపుంసకుడు కనిపిస్తాడు మనకి కదా. యెరూషలేము మందిరానికి వెళ్లి దేవుని ఆరాధించాలని ఆరాధించుకుని మరలా తిరిగి వెళ్తూ ఉండగా, యెషయా గ్రంథం చదువుతూ ఉండగా, ఎక్కడో పరిచర్యలో ఉన్నటువంటి ఒక సేవకుడు, ఎవరు? ఫిలిప్పును పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటాడు? నువ్వు ఎమర్జెన్సీకి ఎక్కడికి వెళ్ళాలి? ఫలానా మార్గంలోకి వెళ్ళిపోవాలి. ఒకడుంటాడు అక్కడ. అంటే ఒక్కరి కొరకు పాపం ఆయన ఎక్కడి నుంచో పరుగులు వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? ఆ యొక్క చదువుతున్నటువంటి భాగానికి అర్థం తెలుసా అని అడిగాడు. అడిగిన వెంటనే అతడేమంటాడు? ఒకడు త్రోవ చూపని ఎడల నాకు మార్గము ఎలా తెలియను, నేను చేరవలసిన స్థలానికి ఎలా చేరతాను నేను అంటాడు. అప్పుడు ప్రసంగం మొదలుపెట్టాడు. ఎంతమందికి? ఒక్కడికి. ఎవరతను? అతని స్థాయి ఏంటి? ఫిలిప్పు అపోస్తులుడు. ఈరోజు చిన్న చిన్న సేవకులు కూడా 100 మంది ఉంటారా, 50 మంది ఉంటారా? లేదంటే ఈయనకంట స్పీకింగ్ రాదట, ఉద్యమం రాదట. ఆయనకి వాక్యాన్ని ప్రకటించడానికి అక్కడ మంది కావాలి, లేదంటే స్థలం కావాలి, లేదంటే మంచి సౌండ్ సిస్టమ్, బేసు అయ్యి కావాలి, మంచి మ్యూజిక్ సిస్టమ్ అయి ఉండాలి. అప్పుడైతేనే వాక్యం ఈరోజు చెబుతున్నారు. కొందరైతే ఎన్నో భేదాలు చెప్పుకొస్తున్నారు అనుకోండి, బయటకు వెళ్ళట్లేదు నేను. కానీ అక్కడ ఫిలిప్పు ఏ స్థాయిలో ఉన్నా, ఏ పరిచర్యలో ఉన్నా, ఒక్క ఆత్మను రక్షించడానికి ఆయన వెంటనే పరుగులను వచ్చి ఆ రథాన్ని ఏం చేశాడు? పట్టుకోగలిగాడు, ఆపగలిగాడు. వెంటనే ఆయనతో మాట్లాడటం, ఆ నపుంసకుని యొక్క క్యారెక్టర్ చూడండి, రోలింగ్ ఎలా ఉంది. వెంటనే అసలు నేను బాప్తిసం పొందాలంటే ఈ నీళ్ళైనా నన్ను ఆటంకపరుస్తాయా? కలివిలి నా కుటుంబం, ఎవరు? నా కుటుంబము ఆటంకం పరచలేదు, ఇంకా నా ప్రభుత్వాలు నన్ను ఆటంకపరచలేవు, అలాగే నా కులం, నా వర్గం ఏదైతే ఉందో అవన్నీ కూడా ఆటంకపరచలేదు. ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గరలో ఉన్నటువంటి ఈ నీళ్ళైనా నన్ను ఆటంకపరుస్తాయా అంటే లేదు. వెంటనే ఆ బాప్తిస కార్యక్రమం అక్కడే జరిగింది. ఎప్పుడైనా సరే దేవుని అంగీకరించిన తర్వాత ఒక డిసిషన్, ఒక తీర్మానం అనేది మనం తీసుకోవాలి. అంతే తప్ప ఎంతసేపు అలా వింటానే ఉండిపోకూడదు పరిస్థితి. ఎందుకంటే జరిగిపోయినటువంటి నిమిషం, జరిగిపోయినటువంటి దినం మరలా తిరిగి వస్తుందంటే రాదు. రేపటి దినానికి మనం ఉంటామో ఉండమో తెలియదు. నేడే ఏమంటాడు? నేడే రక్షణ దినం. రేపేమవుదుమో ఎవడికి తెలియను. ఆ రక్షణకే వాయిదాలు వేస్తారండి, వాయిదాలు. వచ్చే క్రిస్మస్కి తీసుకుంటాను, వచ్చే గుడ్ ఫ్రైడేకి తీసుకుంటాను, వచ్చే ఇంకా ఏంటి బర్త్డేకు, లేదంటే ఇంకా ఏదేదో చెబుతారు. అలా వాయిదాల మీద వాయిదాలు వేస్తూ ఏం చేస్తున్నారు వీరు? ఏమి పోగొట్టుకుంటున్నారు వీరు? రక్షణను పోగొట్టుకుంటున్నారు. అది వెలబెట్టి కొనలేనటువంటి రక్షణ. యేసు ప్రభు సాక్షాత్తు తన స్వరక్తమిచ్చి మన పాపముల నిమిత్తము, మన శాపముల నిమిత్తము తన రక్తాన్ని, తన ప్రాణాన్ని క్రయధనముగా అర్పించి సిద్ధపరిచినటువంటి అంత అమూల్యమైనటువంటి రక్షణని మనుషుడు ఎంత విలువిస్తున్నాడో చూడండి. రేపు తీసుకుందాలా, ఎల్లుండి తీసుకుందాలా, లేదంటే వచ్చే సంవత్సరం చూద్దాంలే అంటాడు. ఒక్కొక్కడు ఏకంగా చూద్దాంలే అంటాడు. అంత దారుణం అయిపోయింది పరిస్థితి. కానీ ఒకరోజు దేవుడు అడగడా? అవునా? ఇంత లోతుగా వాక్యము నీ హృదయాన్ని నొచ్చుకున్నప్పుడు నువ్వెందుకని వాక్యానికి పట్టబడలేదు, నువ్వెందుకని వాక్యాన్ని అంగీకరించలేదు అని ఆ రోజు క్షమాపణ ఇస్తాడా దేవుడు? క్షమాపణ ఇవ్వడు. ఎందుకంటే క్షమించబడే కాలం మనకి ఇచ్చాడు, రక్షించబడే సమయాన్ని మనకి ఇచ్చాడు. ఆయన దీర్ఘశాంతుడై దినదినము పెంచుకుంటూ చక్కగా ఏం చేస్తున్నాడు? అవకాశం ఇస్తూ ఉన్నాడు. కానీ ఆ అవకాశాన్ని చేజార్చుకునేటువంటి ప్రజలు చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఈ నిర్ణయాలు తీసుకుని, ఈ తీర్మానాలు తీసుకున్నటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారట? 3,000 మంది. 3,000 మందికి బాప్తిస్మం ఇవ్వడం అంటే ఎంత సమయం పడుతుంది ఒకసారి ఆలోచించేయండి కదా. ఎంత సమయం పడుతుంది? అప్పుడు పేతురు గారికి సమయం కంటే ఆనందం ఎక్కువ. అలాగని అనుకోకూడదు. పేతురు గారికి ఒక్కరికే బాప్తిస్మం ఇచ్చే అధికారం ఉందని మనం అనుకోకూడదు. అక్కడ ఇంకా తకిమ అపోస్తులు, మొత్తం ఎంతమంది? 11 మంది. వారు పేతురు గారితో
12 మంది. అప్పటికే ఆల్రెడీ ఎవరు చేర్చబడ్డారు? మత్తీయ చేర్చబడ్డారు. ఇప్పుడు 12 మంది ఉన్నారు. 12 మందికి కూడా ఏం అధికారం ఉంది? ఏ అభిషేకం ఉంది? బాప్తిస్మం ఇచ్చు అధికారం వారికి ఉంది. కనుక ఆ 12 మంది ప్రారంభిస్తే ఖచ్చితంగా కాస్త సమయం ఖచ్చితంగా పడుతుంది, పట్టకుండా ఉండదు. వీరందరూ సిద్ధపడాలి కదండి, వీరందరూ వస్త్రాలు తెచ్చుకోవాలి కదా. అవునా? ఎంత ఆ యొక్క తరుణాన్ని లేదంటే ఆ సందర్భాన్ని అసలు ఆలోచన చేసుకుంటే గందరగోళం కింద ఉంటుంటుంది ఆ ప్రాంతం అంతా. ఏంద్రా బాబు ఏదో జరిగిపోతుందని చూడడానికి వచ్చిన వాళ్ళు పట్టబడ్డారు అక్కడ వాక్యాన్ని చూసారు. ఎక్కువ అక్కడ ఉన్నవారు ఎంతమంది అనుకున్నాం గతంలో? 120 మంది. పోనీ స్త్రీలు పోనీ వాళ్ళు ఉంటే పోనీ కనీసం ఇంకో 100 మంది అనుకుంటే పోనీ 200-250 మంది ఉంటారు. కానీ ఇక్కడ రక్షించబడిన వారు ఎంతమంది? 3000 మంది. రక్షించబడిన వారు మాత్రమే 3000 అంటున్నారు. ఇంకా వాక్యాన్ని తృణీకరించి వెళ్ళిపోయిన వాళ్ళు సోద్యం చూడటానికి వస్తారని చెప్తున్నాం కదండి. 120 మంది లెక్కేసుకున్నాం కదండి. స్టార్టింగ్ లో అంతమంది మాత్రమే సంఘ ప్రారంభము ఎంతమందితో ప్రారంభించబడింది? 120 మందితో. పురుషులు, స్త్రీలను లెక్కించలేదు. మరొకసారి చదవండి, డౌట్ వచ్చింది కాబట్టి క్లియర్ అయిపోవాలి మనకి. మొదటి అధ్యాయం 15వ వాక్యం. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఎట్లా నేను అంటున్నాడు. ఎంతమంది సహోదరులట? 120 మంది సహోదరులు. అంటే అక్కడ స్త్రీలు లేరా? ఖచ్చితంగా ఉన్నారని మనకు తెలుసు. ఎవరెవరు ఉండుంటారు? అక్కడ జరిగిన శబ్దాలు విని వచ్చారు కదా చాలా మందిని. అవునండి, వాళ్ళందరూ పెరుగుంటారా? మరి అదే కదండి నేను చెప్పేది. ఇప్పుడు చూడటానికి వచ్చిన వారు ఏం జరుగుతుందా అని చూడటానికి ఎవరెవరు వచ్చారు అనేది మీరు ఆ రోజు రాలేదనుకుంటాను. ఇప్పుడు ఇదే 2వ అధ్యాయంలో మీకు 5వ వాక్యం నుంచి మీరు దగ్గరగా మీకు ఎంతవరకు చదువుతారంటే ఖాళీ సమయంలో 13వ వాక్యం వరకు మీరు చదవండి. అక్కడ ఉన్నారు ఎంతమంది, ఎన్ని ప్రాంతాల నుంచి వచ్చారు, ఎన్ని దేశాల నుంచి వచ్చారు. వారందరూ కూడా ఏదో జరిగిపోతుందని చూడడానికి వచ్చారు. పండుగలకి మనం ఎలాగ ఇంటికి వెళ్తామో అలాగే వారు కూడా ఆయా దేశాల నుంచి వారి గృహాలకి, సొంత గృహాలకి, స్వదేశానికి వచ్చారు. వచ్చిన వారింతకి ఇక్కడ ఏదో జరుగుతుందని చెప్పి వారి పనులు ఆపుకుని ఎక్కడికి వచ్చారు? ఈ పరిశుద్ధాత్మ కార్యం జరుగుతున్న సంఘ ఆరంభపు దినానికి అక్కడికి వచ్చారు. వస్తే వీరందరూ ఏం వినటం ప్రారంభించారు? ఇంతకని పేతురు గారి ప్రసంగం వినడం ప్రారంభించారు. చూడడానికి వచ్చిన వారు, వినడానికి వచ్చిన వారు, ఏదో తెలుసుకుందామని వచ్చిన వారిలో పట్టబడిన వారు ఎంతమంది? 3000 మంది. 3000 మంది పట్టబడ్డారు. అయితే ఇంకా లేరా అక్కడంటే? కొన్ని వేల మంది ఉండొచ్చు. కానీ వారికి నొచ్చుకోలేదు, గుచ్చుకోలేదు, పొడవబడలేదు, తృణీకరించి దులిపేసుకుని వెళ్ళిపోయిన వారు ఉన్నారు. కనుక తదుపరి మనం మరొక వాక్యంలోకి వెళ్దాం, చూద్దాం. ఇది చాలా ప్రాముఖ్యమైనది, అండర్లైన్ చేసుకోండి. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి అంటున్నాడు. ఎన్నున్నాయి చెప్పాలి మీరు అక్కడ? అవునా? అపోస్తుల బోధ, 2 సహవాసమందు, 3 రొట్టె విరుచుట యందు, 4 ప్రార్థన చేయుట యందు, 5 ఎడతెగక అంటే ఏంటి? నిత్యము, నిరంతరం కదా, ప్రతి క్షణం. అంటే ఇప్పుడు ఈ రక్షించబడిన 3000 మంది మరలా తిరిగి ఎక్కడికి పోలేదు. వీరు ఎక్కడికి పోలేదు. వారు పుట్టు పెరిగి వారు ఎక్కడో ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి స్థలాలకి వారు పోలేదు. అంటే అవన్నీ కూడా విడిచిపెట్టిన వారే. వీరు ఎక్కడికి చేర్చబడ్డారు? ఇప్పుడు సంఘములో చేర్చబడ్డారు. ప్రారంభించబడిన వారు ఎంతమంది? 120 మంది. ఇప్పుడు ఎంతమంది అయిపోయారు? 3120 మంది అయిపోయారు. వీరందరూ ఏం చేస్తున్నారంటే అపోస్తుల బోధయందు, అవునా,
2 ఏమంటున్నాడు? సహవాసమందు. ఇది చాలా ప్రాముఖ్యం. మొదట మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే బోధ. ఎవరి బోధను మనం అనుసరించాలి? అపోస్తుల బోధ మనకి ప్రాముఖ్యమైంది. అపోస్తుల బోధ యందే మనము నడవాలి. అపోస్తుల బోధని మనం ధ్యానించాలి. అవునా? ఈ మధ్యకాలంలో చాలా రకరకాల బోధలు వచ్చినాయి. రకరకాల బోధలు. సాతానుగాడు వెలుగుదూత వేషం వేసుకుని సేవకులని చెప్పి కొంతమందిని తన సొత్తులని సంఘాలలోనికి చొరబడేటట్టు చేస్తూ ఉన్నాడు. అందుకే ఈ కాలమే కాదు, ఆ కాలంలో కూడా యోహాను రాసినటువంటి పత్రికలు కావచ్చు, మీరు పేతురు గారు కావచ్చు, వీళ్ళందరూ అపోస్తులు పౌలు గారు, వీరందరూ హెచ్చరించేది ఏంటంటే అబద్ధ బోధలు మన మధ్యలో వచ్చాయి. అబద్ధ బోధ, త్రోవ తప్పించేటువంటి బోధలు మన మధ్యలోకి వస్తూ ఉంటాయి. నమ్మే విశ్వాసాన్ని నమ్మనివారు వారు ఏం చేస్తారంటే ఇది నిజం కాదు, అది నిజం అంటారు. ఏమన్నాడు ప్రారంభంలో అవ్వమ్మతోటి? ఇది నిజమా? లేదు లేదు లేదు, అసలు మీరు ఆ పండు తింటే ఏమైపోతారు? దేవదూతలు అయిపోతారు మీరు అన్నాడు. ఎంత అబద్ధం! ఆ దేవదూతలు అయిపోవాలి అంటే ఇప్పుడు దేవుడు దేవదూతగా ఎందుకు చేయలేదు వాళ్ళని? ఆల్రెడీ దేవదూతలను చేసింది దేవుడే కదా, అవునా? కానీ అక్కడ చూసారా వీడి యొక్క తంత్రాలు ఎలా మార్చేస్తాడంటే ఎన్ని అబద్ధాలు ద్వారా విశ్వాసులు పాడు చేస్తున్నాడంటే అలా చూపించి ఇది నిజం అంటాడు, అక్కడ అది నిజం ఉండదు. అంతరీతిలో వాక్యాన్ని వక్రీకరించి ఈరోజు వాదించి గెలిచినట్టుగా కనిపిస్తున్నటువంటి చాలా మంది సేవకులు కనిపిస్తూ ఉంటారు. కానీ అందుకే ముందుగానే అపోస్తులు, ఇప్పుడు యోధా పత్రిక చదవండి, మీరు ఏ పత్రిక చదివినా అబద్ధ బోధ గురించి ఖచ్చితంగా ఒక మ్యాటర్ ఉంటుంది. మీరు అబద్ధ బోధకులను మీరు గుర్తించాలి, అవునా? అయితే వీళ్ళు బోధని ఏ బోధని ఎన్నుకున్నారు? అపోస్తుల బోధని ఎన్నుకున్నారు. అక్కడ బోధకులు లేరా? శాస్త్రులను గూర్చి మీరు జాగ్రత్త పడుడి అన్నాడు యేసుప్రభు. శాస్త్రుల పని ఏమిటి? ధర్మశాస్త్ర ఉపదేశకులు, పాత నిబంధన గ్రంథాన్ని ప్రకటించేటువంటి వారు, వివరించేటువంటి వారు, వారిది బోధే. యేసుప్రభుని ఏమన్నారు? రబ్బీ అని పిలిచింది ఒక ఆమె. రబ్బీ అంటే ఏమిటి? బోధకుడా అని అర్థం. ఆయన కూడా బోధకుడు లాగానే వచ్చాడు, అవునా? అందుకు ఆయన బోధ ఎవరికి ఇచ్చాడు? అపోస్తులకి ఇచ్చారు. ఇప్పుడు అపోస్తులు ఎవరి బోధ బోధిస్తున్నారు? యేసుక్రీస్తు యొక్క బోధ బోధిస్తున్నారు. కనుక అపోస్తుల బోధే యేసుప్రభు బోధ, యేసుప్రభు బోధే అపోస్తులు బోధిస్తూ ఉన్నారు. కనుక అపోస్తులు ఏమంటా ఉంటారంటే యేసుక్రీస్తుని ఎవరైతే విశ్వసించారో వాడే దేవుని విరోధి. చాలా మంది యేసుక్రీస్తుని అనేక రకాలుగా విశ్వాసం ఉంచట్లేదు. మొన్న చెప్పుకున్నాం కదా బైబిల్ స్టడీస్లో కానీ కొన్ని విషయాలు. ఆయన్ని ఒక స్థాయిలో పెడతారు, ఈయన ఒక స్థాయిలో పెడతారు, ఆయన మాత్రం ఇంతే అంటారు. అలాగని కాదు. అపోస్తులు వారు పోల్చింది ఎవరితో పోల్చుకున్నారు? దేవునితో పోల్చారు. దేవునితో పోల్చి ఆయన ఆరాధించారు. ప్రభువా అని ఎందుకు అంటారు ఆయన్ని? చెప్పండి ఒకసారి. ప్రభువా అంటే ఏమిటి? మనం అనుకున్నాం యజమానుడు, పరిపాలకుడు, లేదంటే పాలన చేయువాడు, ఏలుబడి చేయువాడు. ఎందుకని ఈయన ప్రభువా అని ఎందుకని వారు అంగీకరించారు? ఒకరా ఇద్దరా? ఎంతమంది? పేతురు గారు ఏమంటారు? ప్రభువా నా యొద్ద నుంచి వెళ్ళిపో, నేను పాపిని ప్రభువా నన్ను క్షమించు అంటాడు. తోమా చివరికి కనులారా చూసిన తర్వాత ఏమన్నాడు? ప్రభువా అంటాడు, అవునా? మగ్దలేని మరియ కావచ్చు, ఇంకా ఎందరో విశ్వాసులు ఉన్నారు, లాజరు కావచ్చు. వీరందరూ కూడా కార్యాలు చూసిన తర్వాత ప్రభువా అంటారు. ఆ వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీ, ఇంకా అలాగా వారందరూ కూడా యేసుక్రీస్తును ప్రభువుగా అంగీకరించారు. యేసు ప్రభువే చెప్పినటువంటి మాటను నేను జ్ఞాపకం చేశాను. ఏమని? విశ్రాంతి దినమునకు మనుష్య కుమారుడు ప్రభువై ఉన్నాడు అంటాడు.
ఒక గ్రంథంలో అయితే సువార్త లోకాలో అనుకుంటున్నాను నేను, ఆయన చెప్పినటువంటి మాట, విశ్రాంతి దినమునకు మనిషి కుమారుడు యజమానుడై ఉన్నాడు అంటాడు. యజమానుడై ఉన్నాడు అంటాడు. అంటే ఈ బోధ విషయంలో ఆ బోధ ఎలాగుంటుందంటే అపోస్తుల బోధ ఆయనని ప్రభువుగా అంగీకరించినటువంటి బోధ. అందుకే నిన్న చదువుకున్నప్పుడు ఆ పై వచనం చూసారా, 36వ వాక్యం ఏమనుంది? మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను అంటున్నాడు. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలసినటువంటి సత్యం. అది తెలుసుకోవలసినటువంటి విధానం ఏంటంటే ఆయనను ప్రభువుగా దేవుడు నియమించాడు. వాస్తవానికి యోసేపు గురించి ఆలోచన చేస్తే, అవునా, యోసేపు తెలుసు కదా మీకు, ఎవరు కుమారుడు? యోసేపు. పాత నిబంధనలో యోసేపు. యోసేపా కొన్ని అలాగనే అనుకోండి. యోసేపు, ఓకే. యోసేపు, ఓకే. జోసెఫ్, అంతే కదా, జోసెఫ్. ఎవరి కుమారుడు? యాకోబు. కట్టే కదా, డౌట్ గా చెప్తున్నారా? యాకోబు కుమారుడే, ఓకే. ఎక్కడ అమ్మబడ్డాడు? ఎవరికి అమ్మబడ్డాడు? అందుకే పాతకాలపు చరిత్ర మానేశారు. మిథ్యానీయులైనటువంటి ఇస్మాయేలీలు మిథ్యానీయులు ఒకటే. అయితే వారికి అమ్మబడ్డాడు. ఎక్కడికి తీసుకుపోయారు వాళ్ళు? ఇజ్రాయెల్ నుంచి ఐగుప్తు దేశానికి తీసుకుపోయారు. ఆ చరిత్ర అంతా మనకు తెలుసు, కానీ సడన్ గా అడుగుతుంటే ఏమవుతుంది, కొంచెం ఎలగటం లేట్ అయిపోతుంది మీకు కదా. అందుకే మధ్యలో ఒక్కొక్కసారి అమ్ముతారండి. మరి అది మిథ్యానీయులకి వీరు అమ్ముతారు. అమ్మితే వారు మళ్ళీ అలా వెళ్ళిపోతారు. కొద్ది రోజులు ఒక చోట ఉంటాడు, మళ్ళీ కొద్ది రోజులు ఇంకో చోట ఉంటాడు. అలాగా అది చరిత్ర మనకు తెలిసిందే, కానీ సమయాన్ని పొడిగించట్లేదు. కానీ ఏదేమైనప్పటికీ కూడా అక్కడ ఒక మాటను ఆలోచన చేస్తే ఆయన ఏదండి, అంటే ఏమర్థమవుతుంది మీకు? మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాను. మీరు పట్టుకోవట్లేదు, నేను అసలు అక్కడే ఉన్నాను, ఎక్కడికి వెళ్ళలేదు. నేను ఇప్పుడు ఆ విషయం అర్థం కావటం కొరకే నేను మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లాను. నేను మీరు మళ్ళీ తిరిగి ప్రశ్న ఎత్తే నేను ఏం చేయను. ఇప్పుడు మీకు ఇది అర్థం కావటం కొరకే నేను ఎక్కడికి తీసుకువెళ్ళాను? యోసేపు గారి గురించి. ఎందుకంటే ఆయన స్టోరీ మీకు గుర్తుందా లేదని సరదాగా అడుగుదామని కాదు నేను తీసుకెళ్ళాను. అవునా? యోసేపుని అన్నలమ్మేశారు, ఓకే. ఎన్నో శ్రమలు పడ్డాడు, శోధించబడ్డాడు. చివరికి దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. అవునా? అక్కడ ఎవరు రాజు? రాజు పేరు చెప్పండి. రాజు పేరు చెప్పండి, చూద్దాం ఒకసారి. మీకు తీయాలి, తీయకపోతే మీకు కుదరదు. ఇప్పుడైనా అండర్లైన్ చేసుకోండి. అవునా? ఎక్కడ కనిపిస్తాడు మనకి యేసు? ఎక్కడ కనిపిస్తాడు మనకి? చూడండి, తీయండి. ముప్పై ఆదికాండము 37వ అధ్యాయం 36వ వచనం చదవండి ఒకసారి. 36వ వచనం చదవండి. టైం ఎంత అవుతుందమ్మా? నేను చెప్పుకుంటూ వెళ్తున్నాను, మరలా మీరు అర్థం చేసుకోవాలి. ఇది సర్లే, అది అలా ఉంచండి. ఇప్పుడు ఎవరికి అమ్మారు? సేనాధిపతి అయిన పోతీఫరు. ఈ పోతీఫరు భార్య అయ్యే, అవునా, యోసేపుని ఇబ్బంది కలిగించి చెరలోనికి వెళ్ళడానికి కారణమైనటువంటి బలహీన ఘటం, సాతాను సొత్తు. ఇక తరువాత ఇంకా ముందుకు వెళ్దాం. ఇంకా ముందుకు వెళ్ళి
ఈ 40 అంతా కూడా చదివితే మరలా ఇంకా వెళ్ళిపోతుంది. మీకు డైరెక్ట్ నేను పాయింట్కి తీసుకొచ్చేస్తున్నాను. ఐగుప్తు రాజు ఫరో ఎవరట? ఇది మీకు 41వ అధ్యాయానికి వచ్చండి. మొదటి వాక్యంలో మీకు ఫరో కనిపిస్తాడు. తదుపరి ఇది ఇక్కడ కూడా కనిపిస్తాడు. 42వ వాక్యం 43వ వాక్యం చదవండి ఒకసారి. మరియు ఫరో తన చేతినున్న అంతేనా తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతని మెడకు గొలుసు వేసి ఓకే రెండవ రథం మీద అతన్ని ఎక్కించి అప్పుడు వందనం చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. ఓకే అట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతని నియమించెను. మరియు ఫరో యోసేపుతో ఫరోను నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమంతటను ఏ మనుష్యుడును తన చేతినైనను కాలునైనను ఎత్తకూడదు. అంతే కదా. ఇప్పుడు మనకేం అర్థమైంది చదివిన విషయంలో? ఇప్పుడు మరలా 45వ అధ్యాయానికి రండి. 45వ అధ్యాయం 8వ వాక్యం చదవండి ఒకసారి. 8, 9. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఎవరితో మాట్లాడుతున్నారు? తన అన్నలతో. యోసేపు మాట్లాడుతూ అన్నలేమో మేము కావాలని ఏదో కొట్టి పంపించేసామని వారు ఫీల్ అవుతున్నారు. ఈయనైతే ఏం చెప్తున్నారు? అసలు మీరు పంపించడం కాదు, మీకంటే ముందు ప్రణాళిక ఎవరేశారు? డిజైన్ చేసిన వాడు ఆయన. అవునా కదా, డైరెక్టర్ ఆయన. గనుక ఆయన చిత్త ప్రకారం నేను అక్కడికి పంపబడి ఉన్నాను. తర్వాత ఏమనుంది? అయినను నన్ను. అంతేనా? అతని ఇంటి వారికి అందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశమంతటి మీద ఏలికగాను నియమించాను. మీరు త్వరగా నా తండ్రి వద్దకు వెళ్లి అతనితో నీ కుమారుడైన యోసేపు దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగా నియమించెను, నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు. ఇక్కడ ఏమని సంబోధించబడింది? ప్రభువుగా కదండి. ఇందాక చదువుకున్నాం. ఆయనకి ఉంగరం పెట్టి సన్నని నారబట్టలు తొడిగి బంగారపు గొలుసు వేసి, అవునా, ఒక ప్రత్యేక వాహనాన్ని ఇచ్చి ఏమంటున్నాడు? అసలు నీ మాట జవదాడివాడు ఏ మనిషి కూడా ఈ దేశంలో ఉండకూడదు. అంటే ఒక పవర్, ఒక మహాశక్తిని అతడు అధికారం ఇచ్చాడు. ఉంగరం ఇచ్చేసాడంటే ఇంకేముంది? అప్పుడు ఆ కాలంలో విషయం ఏమిటంటే ఏదైనా ఒక ఆజ్ఞ, ఏదైనా ఒక చట్టం చేస్తూ ఉన్నప్పుడు ఈ సీలేస్తాం కదా. ఇప్పుడు మనం ప్రస్తుతం జీవో వచ్చిందంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ యొక్క ఈ 4 సింహాల యొక్క ముద్ర ఉంటేనే దానికి పవర్. ఇప్పుడు ఇక్కడ మనం కొన్ని చూస్తూ ఉంటాం. యుఏఈది కానీ కంపెనీస్ కానీ అలాగే మనం చూస్తాం. సీల్ అనేది ఉంటుంది. అలాగే ఆ కాలంలో రాజుల యొక్క ఉంగరమే సీలు. ఏంటట? ఆ ఉంగరాన్ని ఇలా ముద్రించి ఇస్తే అది ఇక ఎవడో కూడా కొట్టివేయబట్టడానికి కుదరదు. అంత పవర్ అనమాట. రాజాజ్ఞను తిరస్కరించేవాడు ఎవడు కూడా భూమి మీద ఉండడు, ఆ దేశంలో ఉండడు. అటువంటి రాజు ధరించేటువంటి శక్తివంతమైనటువంటి ఉంగరము ఎవరికి ఇచ్చారు? యోసేపు ఇచ్చారు. ఇప్పుడు ఆ స్థానంలో యేసు ప్రభువుని పెట్టండి ఒకసారి. ఇందాక చదివాం కదా, యేసు ప్రభువుని పెట్టండి. ఇప్పుడు మీ ప్రశ్నకి చక్కగా అట్టుకొని తిన్నట్టు వచ్చేస్తుంది. దేవుడు శిలువ కార్యక్రమం అయిన తర్వాత, శిలువ బలియాగం అయిపోయిన తర్వాత ఈ 3 దినాలు ఎక్కడికి వెళ్ళాడని ఒక ఆలోచన ప్రజలకి. ఎవరు? యేసుక్రీస్తు. అవునా? మొదటి రోజు ఏ రోజు అనుకున్నాం? సిద్ధపరచు దినాన్ని సమాధి చేయబట్టాడు ఆయన. రెండవ రోజు విశ్రాంతి దినం వచ్చింది. అది మహావిశ్రాంతి దినం అంట ఆ రోజు. వాస్తవానికి విశ్రాంతి దినాల్లో రకాలు ఉన్నాయి, మరొకసారి చెప్తాను మీకు. అవునా? అయితే ఈ విశ్రాంతి దినం ఎవరు కూడా పని చేయడానికి లేదు కనుక ఏం చేశారు? సమాధి కార్యక్రమం, సిద్ధపరచు దినాన్ని
జరిగించేశారు. అయితే మరుసటి దినం అంతా ఈయన ఎక్కడున్నారు. మూడవ దినం ఇంకోటి ఏంటి, పునరుద్ధానపు దినం. అవునా, సిద్ధపరచు దినం ఏ రోజు వచ్చింది, శుక్రవారం వచ్చింది. విశ్రాంతి దినం ఏ రోజు వచ్చింది, శనివారం వచ్చింది. తర్వాత పునరుద్ధానపు దినం ఏ రోజు వచ్చింది, ఆదివారం. ఆదివారం తెల్లవారక మునిపే ఏం చేశారు వీళ్ళు, తెల్లవారిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు, సమాధి వద్దకి వెళ్ళారు. ఎవరు, మగ్దలేని మరియా, ఇంకా ఆయా మరియలు, ఆయా సలోమి గిలోమి వెళ్ళారు. వీళ్ళలోకి ఏముంది, సమాధి, ఖాళీ సమాధి ఉంది. సమాధి తెరవబడి ఉంది. యేసుక్రీస్తుల వారి యొక్క దేహం అక్కడ లేదు. సరే, అది అలా ఉంచండి. ఏదో ఈ యొక్క లేపబడేటానికి ముందు, అక్కడ సమాధి చేయబడిన తర్వాత మధ్య కాలం ఇంచుమించు ఎంత సమయం ఉంది, 24 గంటల పైనే సమయం ఉంది. ఈ సమయంలో యేసుక్రీస్తుల వారు ఎక్కడున్నారు, ఆయన ఏం చేశారు, అతి ప్రాముఖ్యంగా ఆయన మొదట తీర్పులోనికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళారు, ఒకసారి జకరియా గ్రంథం తీయండి. జకరియా గ్రంథం ఎలాగ ప్రభువుగా ఆయన మార్చబడ్డాడు అనేది మీకు నేను ఇక్కడ వివరిస్తున్నాను. ఒక ఉదాహరణలకు మీ అన్ని చూపిస్తున్నాను. మీకు రూపకల్పంగా కొన్ని విషయాలు దేవుడు రాయించాడు. వాటిని బట్టే మనం విశ్వాసం ఉండాలి. ప్రభువుగా ఎలా నియమించబడ్డాడు ఆయన, అవునా. 3వ అధ్యాయం జకరియా గ్రంథం 778వ పేజీ, 778వ పేజీ జకరియా గ్రంథము 3వ అధ్యాయం మొదటి భాగం నుంచి చదవండి. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబడుటయు సాతాను ఫిర్యాది అయి పార్శ్వమున నిలువబడుటయు అతడు నాకు కనపరిచెను. సాతాను, యెహోవా నిన్ను గద్దించెను, యెరూషలేమునకు కోరుకొను యెహోవా నిన్ను గద్దించెను. ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరవి వలెనే ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలువబడి ఉండగా దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చెను. అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించింది. యెహోవా దూత దగ్గర నిలుచుండెను. అప్పుడు యెహోవా దూత యెహోషువకు ఇలాగో ఆజ్ఞయించెను. ఇప్పుడు ఈ సందర్భం మీకు ఎలా అనిపిస్తుంది, ఏం జరుగుతుంది అక్కడ, ఏం జరుగుతుంది? యెహోషువ ఎలా ఉన్నాడట, మలిన వస్త్రములు ధరించి ఎక్కడ నిలవబడ్డాడు, దూత సమూహంలో, అనగా ఒక సభలో తీర్పు సమయంలో ఆయన నిలవబడ్డాడు. నిలవబడితే అక్కడ మరొకడు ఉన్నాడు, ప్రతివాది. అవునా, ఎవడట, అపవాది, సాతాను అక్కడ ఉన్నాడు. ఉండి ఏం చేస్తున్నాడు, ఎవరి మీద ఫిర్యాదు చేస్తున్నాడు, యేసుక్రీస్తు మీద ఫిర్యాదు చేస్తున్నాడు. అక్కడ యెహోషువని చూడకండి, మీరు ఎవరిని చూడాలి, యేసుక్రీస్తుని చూడాలి. యెహోవా దూత ఉన్నారు, యేసుక్రీస్తు పక్షంగా అక్కడ పోరాడేవారు, వాదించేవారు. అవునా, దేవుని ఆత్మ కలిగినటువంటి అభిషక్తి అక్కడ ఉన్నారు. ఉండి ఆ వాదనలో చిట్ట చివరికి తీర్పు ఏమని వచ్చింది, చదవండి మరలా. తీర్పు ఏమని వచ్చింది, దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఏమంటున్నారు, ఇతని మైల బట్టలు తీసివేయుడని. మైల బట్టలు అంటే రక్తముతో తడిసినటువంటి వస్త్రములు. యేసు ప్రభువు వారి యొక్క వస్త్రములు ఎలా ఉన్నాయి అసలు, వస్త్రానికి చూస్తే రక్తం రక్తం కొరడాలతో కొట్టి, అవునా, మామూలుగా కాదు కదా, ఎన్నో రాళ్లతో కొట్టి ఆ చిత్రహింసలు
పడి బట్టలంతా కూడా మైలు బట్టలుగా, మైలు అని వ్రాయబడి ఉంది కదా అని మీరు రక్తము అని రాయబడలేదు అని మీరు మరొక ప్రశ్న వేసుకోకండి. మీకు బాగా తెలుసు కనుక అక్కడ మరొక విషయం ఏమిటట, ఏమని సెలవిస్తున్నాడు దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని చెప్పాను. ప్రశస్తమైన వస్త్రం. ఇందాక యోసేపుకి ఏమిచ్చారు? తెల్లని నార బట్టను ఆయనకి ధరింపజేశారు. వాస్తవానికి తప్పిపోయిన కుమారుడు ఆ పరిస్థితిలో కూడా మనం ఆలోచన చేస్తే పందుల దగ్గర బ్రతికి అవునా ఎలా ఉన్నాడు? భయంకరమైనటువంటి రూపంలో అతడు వచ్చాడు తండ్రి దగ్గరికి. వస్తే అతన్ని ఏం చేశాడు? శుభ్రంగా స్నానం చేయించి తెల్లటి నార బట్టలు ప్రశస్తమైన వస్త్రములు ధరించి చేతికి ఉంగరం పెట్టి, అవునా, తల భాగాలు పెట్టి. చూడండి ఇప్పుడు ఈ సందర్భంలో కూడా ఏమేమి ఇవ్వబడ్డాయి? ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని చెప్పి సెలవిచ్చాను. అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని మనవి చేశాను అన్నాడు. తెల్లని పాగా అలంకరించాడు. ఇందాక యోసేపుని గురించి చూస్తే రాజు తర్వాత రాజు, కానీ ఆ రాజు ఉన్నా లేకపోయినా పర్వాలేదు. ఎందుకంటే పవర్ అంతా ఎక్కడుంది? ఈయన దగ్గర ఉన్నది. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఎవరిని హెచ్చించాడు? అన్ని నామముల కన్నా పైనామముగా యేసు అనే నామాన్ని, యేసుక్రీస్తుని నియమించాడట. దాన్ని ప్రకటన చేశాడు. అందుకే నేను లోకమును జయించి ఉన్నాను అంటే యేసు ప్రభు తిరిగి వచ్చిన తర్వాత మాటలు వేరు, మొదటి మాటలు వేరు. మీరు గమనించండి, ఎప్పుడైనా సరే ఖాళీ సమయంలో చదవండి మీరు. ఆయన సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత కొన్ని విషయాలు మాట్లాడతాడు శిష్యులతోటి. మనకు సమయం సరిపోవట్లేదు, కానీ శిష్యుల్ని బలపరుస్తారు. శిష్యులకి వివరం అంతా కూడా చెప్తాడు. చెప్పిన తర్వాత అప్పుడు వచ్చిందండి ఎవరికి? పేతురికి పవర్. పేతురు బలహీనుడు, అసలు 2-3 సార్లు ఏం చేశాడు? విడిచిపెట్టి వెళ్ళిపోవాలని ప్రయత్నం చేశాడు. కానీ ఎప్పుడైతే పునరుద్ధానుడై వచ్చిన తర్వాత, దర్శించిన తర్వాత, ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత ఇక పేతురులో ఒక కొత్త రకమైనటువంటి వ్యక్తిత్వం కనిపించింది. ఇక బరి తెగించినటువంటి తీరు అన్నమాట. దేనికి కూడా భయపడనటువంటి పరిస్థితి. అంతలా తెగించి ఆ యొక్క సమాజ మందిరపు గారు కావచ్చు, సభల్లోకి తీసుకువెళ్ళినా సరే, ఏమైనా సరే, మీరు యేసునామమును ప్రకటించొద్దంటే ఏమన్నాడు? ఊరుకోలే, మరలా ప్రకటించడం ఆరంభించాడు. ప్రమాదం ఉందని తెలిసి దెబ్బలు తిని కూడా. ఎందుకని అంత తెగింపు వచ్చింది అంటే యేసు ప్రభు ఎన్నో విషయాలు వారికి పర్సనల్ గా బోధించారు. ఆ విషయాల్ని ఇక్కడ చెబుతూ ఉన్నాడు. ఏమన్నాడు? మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ఏం చేశాడు? ప్రభువుగా, పాలన చేయువాడిగా, ఏలుబడి చేయువాడిగా, యజమానుడిగా దేవుడు నియమించాడు. క్రీస్తుగా అంటే ఏంటి? అభిషక్తునిగా. అవునా? అభిషక్తునిగా దేవుడే నియమించాడు అని ఇక్కడ క్లియర్ గా అపోస్తుడైనటువంటి పౌలు వారికి తెలియపరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను ఈ విషయం అంతా. అలాగా ఏదేమైనా సరే కాస్త లోతుగా ఆలోచన చేస్తే, నిలవబడి ఆలోచన చేస్తే కొంత ఇచ్చట కొంత అచ్చట వాక్యం ఉంటుంది. ఈ సందర్భాలన్నింటినీ కూడా తలుచుకోవాలి. ఎందుకని వీరు హతసాక్షులయ్యేంతగా తెగించి వారి ప్రాణాలను అర్పించారు అంటే వారు చూడని, లేదంటే వారు నమ్మినటువంటి, చూసిన నమ్మిన విశ్వాసం గుడ్డిది కాదు. వారెన్నో రుజువులు చేసుకున్నారు. ఎన్నో అనుమానాలు మధ్యలో వచ్చినాయి. ఒక తోమయే కాదు, వీరు కూడా అనుమానించారు. వీరు కూడా ఎన్నో ఎక్కడో కాస్త అల్ప విశ్వాసం అనేది ఉండేది. కానీ చిట్ట చివరి కొద్దుల్లోకి వాళ్ళు సంపూర్ణులయ్యారు, పరిపూర్ణులయ్యారు అపోస్తులు. నిజానికి వారు ఎక్కడ రక్షించబడ్డారో, ఎక్కడ పరిచర్య ప్రారంభించారో అక్కడ చనిపోలేదు. వారు ఎక్కడెక్కడికో వెళ్ళి చనిపోయారు, ఎక్కడెక్కడికో వెళ్ళారు, ఎక్కడెక్కడ చనిపోయారో కూడా విషయం తొందరగా తెలిసేది కాదు. ఒక దేశం విడిచి మరొక దేశం సువార్తకు వెళ్తే
చివరికి అతడు ఏమైపోయాడు? అక్కడ హతసాక్షిగా అయిపోయాడు. వాళ్ళ చరిత్రలు మనం చదివితే చాలా ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళ తెగింపు, వాళ్ళ యొక్క సమర్పణ. నిజానికి మనం ఒక మాట చెప్పుకున్నాం మత్తయి గురించి, తర్వాత యోసేపు అనే వ్యక్తిని గురించి, బర్షబా. ఈ వ్యక్తులిద్దరూ దేనికి పోటీ పడ్డారు? చీట్లతో. అపోస్తుల యొక్క స్థానం కొరక. వాస్తవానికి అపోస్తుల యొక్క స్థానం చిట్ట చివరి గుద్దులకు ఏమైంది? హతసాక్షి పాత్ర పోషించవలసి వచ్చింది. యేసుప్రభు మొదట చెప్పినట్టుగానే నా యందు విశ్వాసం ఉంచిన, లేదంటే నన్ను వెంబడించేవాడు ఏమవుతారు? అవునా? ప్రాణాలని ఇవ్వవలసి ఉంటుంది. హతసాక్షులు అవ్వాలనే పేతురు గారి యొక్క భవిష్యత్తును కూడా పేతురు గారితో నేరుగా చెప్పినటువంటి సందర్భాలు మనకు తెలుసు. పౌలు గారి యొక్క ముగింపు, పౌలు గారితో నేరుగా పరిశుద్ధాత్మదేవుడు వివరించినటువంటి సాక్ష్యం మనం తెలుసు. ఇంకా ముందు ముందు ఎన్నో విషయాలు తెలుసుకుంటాం ఇందులో అపోస్తుల కార్యాల్లో. వారి ముందే తెలుసు వారి భవిష్యత్తు, వారు పొందవలసినటువంటి శ్రమలు, వారు పొందవలసినటువంటి గాయాలు ఏవైతే ఉన్నాయి అవన్నీ కూడా మొదటిగా ముందే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు వీరికి బయలుపరిచేవాడు. నువ్వు రోమ వెళ్ళాలి, రోమ వెళ్ళి పట్టబడతావు, నీ ముగింపు అక్కడ ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ ద్వారా, పరిశుద్ధాత్మ ఆ ప్రవచనాల ద్వారా పౌలు గారిని ముందుగానే చెప్పాడు. ఇవన్నీ తెలిసిన తర్వాత వారు సముద్రం వరకు వచ్చి ఆత్మీయులందరూ అసలు నువ్వు వెళ్ళొద్దు అని ఆపుతున్నారు వాళ్ళని. నువ్వు వెళ్తే ఖచ్చితంగా అక్కడ ఏమైపోతావు? చనిపోతావు, హతసాక్షి అయిపోతావు అని చెప్పి. అయినప్పటికీ కూడా అది దేవుని చిత్తం అలా ఉన్నప్పుడు నేను ఆగిపోవడం మంచిది కాదని చెప్పి వారందరికీ వందనాలు చెప్పి అక్కడి నుంచి బయలుదేరతాడు. వాస్తవానికి నిజంగా వెళ్ళిన వెంటనే కూడా ఆయన్ని బంధించేస్తారు. ఇది రోమా ప్రయాణం. ఆయన ప్రయాణాలు ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది. మొదటి ప్రయాణం, రెండవ ప్రయాణం, మూడవ ప్రయాణం, రోమా ప్రయాణం. 4 ప్రయాణాలు మనం ధ్యానించినప్పుడు అప్పుడు మనకు అర్థమవుతుంది ఆయన్ని. అపోస్తుల కార్యాలు అసలు భాగాలుగా మనం ధ్యానిస్తే చాలా విషయాలు ఉన్నాయి. క్రమంగా ఒక వంతు మనం అలా చదువుకుంటూ వివరించుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఇప్పటికే కొన్ని విషయాలు చాలా లోతుకి మనకి వస్తున్నాయి. అక్కడితోటే ముగించబట్టలే. ఇప్పటి వరకు ఎన్ని వచనాలు చదువుకున్నాం మనం ప్రారంభించినప్పటి నుంచి? చెప్పండి ఒకసారి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం ఎన్ని వచనాలు చదివాం ఈ రోజు ధ్యానాంశంగా? 41 వరకే కదా. 2 వచనాలా? 2 వచనాలు ధ్యానించడానికి ఎంత టైం పట్టింది? గంట పట్టింది. అంటే ఇప్పుడు ఎన్ని అధ్యాయాలు అపోస్తుల కార్యములు చూడకుండా చెప్పగలగాలి. 28 అధ్యాయములు. 28 అధ్యాయములు అంటే ఈ లెక్కన మనకి ఎన్ని రోజులు పట్టుద్ది? మరి అలాగైతే మిగతా పత్రికలు ఎప్పుడు ధ్యానిస్తాం కదా? మిగతా పత్రికలు ఎప్పుడు ధ్యానిస్తాం? ఇంకా మిగతా పత్రికలు కూడా మరి మన కొరకే కదా, సంఘం కొరకే కదా. ఈ పత్రికలన్నీ కూడా సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకే వీరు రచించారు, మనకు అనుగ్రహించారు. అలా తర్వాత మరలా ప్రకటన గ్రంథానికి వెళ్తే మరలా 7 సంఘాలు ఉన్నాయి అక్కడ, అవునా? మరలా ఆ 7 సంఘాల గురించి ధ్యానించాలి అంటే మళ్ళీ ఇంకెంత టైం పడుద్ది? మరి ఇవన్నీ చదవాలి కదా, ఇవన్నీ నేర్చుకోవాలి కదా, ఇవన్నీ ధ్యానించాలి కదా. మన కొరకే కదా చేతిలో పెట్టాడు ఆయన, మనం తెలుసుకోవాలి కదా. ఇండియా వెళ్ళిపోతామా? ఇండియా వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం. మంచిది. ఓకే, సరే. ఇప్పుడు మరి టైం 11 అయింది. చదువుకుందామా? ఇంకో వాక్యం చదువుకుందామా? ఇక్కడ 2 వచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 మీకు క్లియర్ అయినాయి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చెప్పండి ఒకసారి. మరలా ఒకసారి ఏదైనా అనుమానం ఉంటే ఒకసారి చెప్తే మరలా అప్పుడు రిపీట్ చేసుకుందాం. మరి మీరు 36వ వచనం అడిగారు. చెప్పారు, ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు, అధికారిగా నియమించాడు మన అందరి మీద. మీరు అడుగుతున్నారు, అందరూ ఒకటే అంటున్నారు కదా, ఎలా అవుతుంది అనేసి. అందరూ ఒకటంటే యెహోవా యేసుక్రీస్తు ఇలా అందరూ ఒకటే అంటున్నారు. త్రిత్వాన్ని గురించి మీరు అడుగుతున్నారు అంటున్నారు కదా, ఎలా అయ్యింది ఒకటే, ఎలా అవుతుంది అని. త్రిత్వం అనే పదం మనకు బైబిల్లో కనిపించదు, కరెక్టే. కానీ
స్త్రీత్వం అనే పదం కనిపించట్లేదు కదా అని అలాగని చాలా విషయాలు మనం తీసుకోవట్లేదా అని నా ఉద్దేశం. ఎందుకని మద్యం తాగవద్దు అని ఉంటుంది, అవునా? వాస్తవానికి అప్పుడుకి మద్యం ఎలా ఉంది, బయటికి వెల్లడై ఉంది అప్పటికి. అలాగే ఇప్పుడు మరి చాలా విషయాలు మరి తర్వాత వచ్చినాయి, డ్రగ్స్ అని లేదంటే సిగరెట్లు అని, అవేమీ రాయపడలేదు. అలాగని మనం వాటిని తీసుకుంటాం తప్పు అని మనకు తెలుసు కదా. అలాగే కొన్ని రుజువులు ఏంటంటే ఇందులో స్త్రీత్వం అనేది కనిపిస్తుంది మీకు, కానీ కొంచెం లోతుకు వెళ్ళాలి. దాన్ని చూపించాలి అంటే మీకు చాలా 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 ధ్యానం కావాలి. కొన్ని విషయాల్లో ఏంటంటే ఇంకా ఆ విశ్వాసం ఇప్పుడు ఎలాగే మీరు విశ్వసించినా పర్వాలేదు, యేసునామం అంటే మాత్రం విశ్వాసం ఉంది కదా, బైబిల్లో ఉంది కదండి. మనం ఆ విశ్వాసంలో చిన్న లోపం ఉన్నా కానీ మనం చేరుకోలేమని ఉంది కదా. చిన్న లోపం అంటే ఏమీ లేదు. కానీ ఇప్పుడు ఈ త్రిత్వాన్ని నమ్మేటువంటి సిద్ధాంతంలో కొన్ని వచనాలు, ఇప్పుడు మత్తయి సువార్త ఆఖరిలో ఏమంటాడు ఆయన, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్క నామము అని ఉంటది, నామములు అని ఉండదు. ఇవి కొన్ని కోడ్. నెక్స్ట్ దీన్ని ఇంకా కొన్ని కొందరు సేవకులు ఎలా వివరించారు అంటే, ఇప్పుడు మనం ఉన్నాం వ్యక్తిగతంగా వదిలేయండి, చెప్తున్నాను అంటే మీకు అర్థం అవటం కొరకు, ఉపమానం కొరకు నా విశ్వాసం, నా ప్రత్యేకత ఉంది, దాన్ని చెప్తాను మీకు. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనల్ని తీసుకుంటాం, మనలో కూడా 3 పార్ట్స్ ఎలాగున్నాయి, ఏమని చెప్తాం మనం మామూలుగా? దేహము, ఏమని చెప్తాం? ప్రాణాత్మ దేహములు అంటాం. ప్రాణ ఆత్మ దేహములు. వాస్తవానికి ఈ ప్రాణ ఆత్మ దేహములు విభాగించి చూస్తే ఎలా కనిపిస్తాయి? దేహం వేరుగా, ఆత్మ వేరుగా, తర్వాత ప్రాణం వేరుగా. ప్రాణం ఎక్కడ ఉంటుంది? రక్తంలో. ఎలాగండి? ఎలాగండి? ఆత్మ లేదంటారా మీలో? ఆత్మ ఉంటేనే ప్రాణం ఉంటుంది కదా. ప్రాణం అనేది వేరండి. మరి అలాగా లేకుండా ఇప్పుడు మనం బైబిల్లోంచి తీసుకున్నాం కదా, ఇప్పుడు ప్రాణాత్మ దేహములు అని ఇప్పుడు నేను చెప్పింది కాదు, బైబిలే చెప్పింది కదా. ప్రాణాత్మ దేహములు అని కూడా ఉంటది. అయితే ఇప్పుడు మీకు వెలికి తీయాలంటే కొంచెం కష్టం, కానీ నేను నెక్స్ట్ తీసి మీకు చూపిస్తాను. అలాగే ఇప్పుడు ఒక వచనాన్ని చూద్దాం, ఒకసారి చూద్దాం.